థ్యాంక్ యూ అండి. నా పేరు స్వర్ణలత. నా వయసు 47 సంవత్సరాలండి. నాకు మిమ్మల్ని పరిచయం చేసింది విజయవాడ నుంచి తులసిరాజు అనే నా ఫ్రెండ్ అండి. ఫస్ట్ తను చెప్పిందండి, నేను చేశాను, లెవెల్ 1 చేశాను, నేను వెయిట్ లాస్ అయ్యాను, చాలా మార్పులు ఉన్నాయి, కానీ ఏందని నేను చెప్పను, కానీ నువ్వు జాయిన్ అవ్వు, నీకే తెలుస్తుంది, నీకు స్పిరిచువల్గా కూడా ఇష్టం కదా అని చెప్పేసి అంది. నాకన్నా కానీ మా వారిని కూడా జాయిన్ అవ్వమని చెప్పింది అనమాట. మేమిద్దరము జాయిన్ అయ్యాము. తను చెప్పినప్పుడు ఏందోలే చెప్తుంది, ట్రై చేద్దాము అనుకొని మాత్రమే నేను జాయిన్ అయ్యానండి. నిజంగా చెప్పాలంటే ఒక 2 డే నేనంటే ఒక్క రోజు కూడా నేను అన్నం తినకుండా ఉండలేను. ఫస్ట్ నుంచి నాకు అలవాటు. ఒక్క ముద్దైనా కొంచెం అన్నం తినేసి ఇంకా జావలతో అట్లా ఉండమన్నా ఉండగలుగుతాను, కానీ నేను అన్నం తినకుండా ఉండలేను అనమాట. అలాంటిది తను చెప్పింది కదా అని ఊరికే ట్రై చేశానండి. ట్రై చేస్తే మీరు ఇచ్చిన ఎనర్జైజేషన్ వల్లే ఉండగలిగాను అనుకుంటారండి 100%. ఆ 2 డేస్ జ్యూసుల మీద వాటర్ మీద ఉన్నా కానీ నాకు అసలు ఏ మాత్రం చేంజ్ కనిపించలేదు. ఇంకా ఎనర్జెటిక్గా ఉన్నాను. తర్వాత మళ్ళీ థర్డ్ డే మీరు తినమంటే తింటున్నా కానీ అమ్మ 2 రోజులు తినలేదు కదా, ఈరోజు ఎక్కువ తినాలి అన్న ఆలోచన ఉంది, కానీ తినబుద్ధి కాలేదనమాట. ఓకేగా అంటే నార్మల్గా అది ఉన్నా లేకపోయినా ఒకటేలాగా తిన్నానమాట. అసలు ఉండగలిగానండి బాగా. అసలు నాకు అదే ఫస్ట్ మార్పు ఏంటంటే, మనం చేయలేము అని అనుకోవడం కాదు, చేయగలం అనుకొని దిగితే చేయగలుగుతాము అనే కాన్ఫిడెన్స్ అనేది ఒకటి వచ్చిందండి. తర్వాత నేను వెయిట్ లాస్ వచ్చి 4 కిలోలు వెయిట్ లాస్ అయ్యానండి. అసలు అది వండర్ అండి. అసలు 4 కిలోలు ఒకే 24 రోజుల్లో 4 కిలోలు తగ్గడం అనేది మాటలు కాదు అసలు. అందులోకి ఎనర్జెటిక్గా ఉంటూ ఫుల్గా జ్యూసులు తాగుతూ వాటర్ తాగుతూ, అందులో ఇంకొకటి ఏంటంటే వాటర్ తాగడం అంటే నాకు కొంచెం కష్టం అండి. అలాంటిది నేను దీంట్లో బాగా వాటర్ తాగగలిగాను. అదొక మార్పు వచ్చిందండి. నాకు ఇక్కడ పెద్దగా పిగ్మెంటేషన్ ఉండేదండి. ఆ పిగ్మెంటేషన్ ఇప్పుడు ఒక 70% తగ్గిపోయిందండి. అసలు బ్రహ్మాండమైన మార్పు అండి అది. దీనివల్లే జరిగింది అది 100%. నేను ఏ క్రీమ్లు వాడలేదు, దాని మీద ఏ దృష్టి పెట్టలేదండి అసలు. నేను తీసుకున్న ఈ నిరాహారం వల్ల మాత్రమే నాకు అది ఆ చేంజ్ జరిగిందండి. మళ్ళీ డబల్ చిన్ ఇంకా పెద్దగా ఉండేదండి నాకు. ఈ డబల్ చిన్ కూడా తగ్గింది నాకు. ఇదండి నా స్కిన్లో వచ్చిన ఇంచు లాస్ బాగా అయిందండి. మా వారు కూడా 5 kgs వరకు తగ్గారు. ఆయనకి పొట్ట దగ్గర చాలా ఇంచు లాస్ వచ్చిందండి. 10 సంవత్సరాల క్రితం కొన్న షర్ట్స్ అన్నీ ఇప్పుడు పడుతున్నాయండి ఆయనకి. చాలా బాగా మార్పు వచ్చింది ఆయనలో కూడా. ఆయన కూడా ఉండగలిగారు 10 డేస్. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళారు, ఇప్పుడు మాట్లాడలేకపోవచ్చు. తర్వాత ఇంకొక మార్పు ఏంటంటే అండి, నాకు థియరీ అంటే పరమ బోర్ అండి. అసలు నా మీటింగ్స్లో కూడా ఏదైనా వినాలంటే ఆ ఊరికే ఆన్ చేసి పెడతా, కానీ పెద్ద విన్నండి. ఫస్ట్ మీరు గణపతి సమయం చెప్పినప్పుడు కానీ, మీరు చెప్పే థియరీ కానీ, తర్వాత టెస్ట్ నాది అయిపోయింది కదా, ఎనర్జైజేషన్ ఆపేసి వెళ్ళిపోదాం అనుకునే మెంటాలిటీ బేసిక్గా నాది. అలాంటిది క్వశ్చన్ ఆన్సర్స్ జరుగుతున్నంతసేపు ఎండింగ్ వరకు నేను ఈ క్లాసుల్లో విని అందరూ చెప్పేది చాలా శ్రద్ధగా వినడం కూడా జరిగి అంత ఓపిక నాలో వచ్చిందండి. థ్యాంక్స్ అండి దానికి కూడా మీకు. తర్వాత పిల్లల విషయంలో నాకు ఒట్టిగా కోపం వచ్చేస్తుందండి. ఫస్ట్ ఏదన్నా చిన్న విషయం అంటే గట్టిగా అరిచేస్తాను. అలాంటిది ఒక 70% వరకు నా కోపం తగ్గిపోయింది. ఇదంతా నేను నిజం చెప్పాలంటే అది దీనివల్లే సాధ్యం అండి 100%. ఎందుకంటే నేను వేరే ప్రయత్నాలు ఏమీ చేయలేదు. దీనివల్ల మీ వల్ల మాత్రమే సాధ్యమైంది అనుకుంటున్నాను. మీ ఎనర్జైజేషను ఎక్స్ట్రాడినరీ అండి. ఇంకా అసలు ఎందుకంటే నేను చేయలేనటివి, నేను ఉండలేనటివి అన్నీ ఉండగలిగినానంటే మీరు మార్నింగ్ ఇచ్చే ఎనర్జైజేషన్ వల్లనే ఈవినింగ్ వరకు కూడా చాలా హ్యాపీగా ఉండగలిగానండి. బయట వెళ్ళినా కానీ నాకు అసలు ఆ ఫీలింగ్స్ ఏం లేవు. ఆకలి అమ్మో బయట వెళ్తున్నాను, ఇప్పుడు ఏం తింటానో ఏమో, జ్యూసులే కదా నీరసం వస్తుందేమో అన్న ఫీలింగ్ 1% కూడా ఎక్కడా కలగలేదండి. చాలా బాగుందండి. నా సర్కిల్లో కూడా చాలామంది జాయిన్ అయ్యారు ఇప్పుడు ఫస్ట్కి కూడా. చాలా హ్యాపీగా కూడా అంటున్నారు. ఎంతమంది నువ్వు చెప్పావంటే ఖచ్చితంగా దాంట్లో ఉంటేనే చెప్తావు కదా, నువ్వు అనుభవిస్తేనే చెప్పుంటావు అని అన్నారనమాట. క్రెడిట్ గోస్ టు తులసి అండి. తర్వాత మీకు 100% కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.